పరిచయం చేసుకుందాం. మధ్యాహ్నం నుంచి ఆది కాండాన్ని గురించి మనం ఆది కాండం యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బైబిల్ అనేది మొట్టమొదటిగా గ్రహించాల్సిన విషయం ఏంటంటే బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అనగా గ్రంథము అని అర్థం. బిబ్లోస్ ఇది గ్రీక్ వర్డ్. బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాని తెలుగులో గ్రంథము అని అర్థం అన్నమాట. అంటే దేవుని గ్రంథానికి పేరు లేదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకన్నారా అంటే ప్రత్యేకింపబడిన గ్రంథం అని చెప్పడానికి చెప్పబడింది తప్ప వేరే ఉద్దేశం కాదు. అందువల్ల బిబ్లోస్ అనే పదం నుంచి బైబిల్ అనే కొన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు, ట్రాన్స్లిటరేచర్ చేశారు. బాప్తిస్మము అనే దాన్ని గ్రీక్ లో బాప్టిజో అంటారు. బాప్టిజో అనే పదాన్ని ట్రాన్స్లిటరేచర్ చేశారు. ట్రాన్స్లేషన్ చేస్తే ఏమొస్తుందంటే ముంచటము, సమాధి చేయటము, పూర్తిగా కప్పివేయటము అనే పదం వస్తుంది ట్రాన్స్లేషన్ చేస్తే, అంటే తర్జుమా చేస్తే. ట్రాన్స్లిటరేచర్ అంటే ఆ శబ్దాన్ని పట్టుకొచ్చి పెడతారు, అదైనా. అందువల్ల బాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి బాప్తిస్మము అనే ఆ శబ్దాన్ని తీసుకొచ్చారు. అలాగే బిబ్లోస్ అనే దాని నుండి బైబిల్ అనే పదం తీసుకొచ్చారు. కానీ బైబిల్ ద బుక్ అనేది ఇంగ్లీష్ లో గ్రంథము అని అర్థం కదా. బైబిల్ అనేది పేరు కాదు కాబట్టి, బైబిల్ అనేది పేరు కాదు, బైబిల్ అంటే గ్రంథము అని అర్థం అన్నమాట. మనం గ్రంథాన్ని బోధించేటప్పుడు మనం గ్రంథాన్ని గురించిన పరిచయం తెలుసుకోకపోతే ఆ గ్రంథాన్ని సరిగా మనం ఆ గ్రంథాన్ని గురించిన విషయాలు మనం ప్రజెంట్ చేయలేమన్నమాట. అందువల్ల బైబిల్ అని అంటే అర్థం ఏంటంటే బైబిల్ అంటే గ్రంథము అని అర్థం అన్నమాట. పుస్తకం ఎవరిది? దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం. అది మనందరికీ తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1:21 పేతురు రాసిన మొదటి పత్రిక దేవుడే రాశాడనడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 21 ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల ఈ లేఖనములు మొదట గ్రహించాలి. అది గుర్తుపెట్టుకోండి. కన్యక గర్భవతి కుమారుని కంటది అన్నప్పుడు అది భౌతిక సంబంధమైన మానవులు ప్రవచిస్తే జరగదు. కానీ అది దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచింపజేశాడు కాబట్టి ఆ ప్రవచనం నెరవేరింది. అర్థమైంది? అలాగే అనేకమైన ప్రవచనాలు, శిలువ మరణం, అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచింపబడింది కాబట్టి ప్రవక్త ద్వారా. అది దేవుడు ప్రవచింపజేశాడు కాబట్టి, రాయించాడు కాబట్టి జరిగింది. అంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల, అంటే ఊహతో శిలువలో మరణిస్తారనేది చెప్పలేదు, ఊహతో యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారని చెప్పలేదు ఎవరు మానవులు కూడా. అది దేవుడే తెలియపరిచాడు కాబట్టి ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను. గ్రహించాల్సింది ఎందుకు? చాలా మంది మనుషులు 2012లోనా 2020లోనా 2012లో అంతమైపోతాయని ప్రవచించారు మానవులు, అంతే కదా. ఏమైంది? జరగలేదు.
కారణం అంటే అది దేవుని చేత ప్రేరేపించబడింది కాదు అన్నమాట. అలా చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవి నెరవేరవు. అర్థమైందండి. అందువల్ల బైబిల్లో దేవుని గ్రంథంలో రాయబడిన సంగతులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడ్డాయి కాబట్టి అది దేవుని గ్రంథం. అలాంటి గ్రంథం భూమి మీద మరొకటి ఏమీ లేదు అని మనం చెప్పచ్చు. అర్థమైందండి. కాబట్టి దేవుని పిల్లలుగా రాయబడిన అన్ని కూడా దేవుని యొక్క ఆత్మ చేత, అది మానవ జ్ఞానం అయినా వాళ్ళ యొక్క ఆలోచన అయినా ఏమైనా రాయబడింది పరిశుద్ధాత్మ చేతే కాబట్టి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి, అంటే వాళ్ళ ప్రేరణ కాదు, అర్థమైందండి. దైవావేశం వల్ల అన్నాడు కదా, అలాగే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి అన్నాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఎవరి మూలంగా పలికారు? దేవుని మూలంగా పలికారు. మానవ ఊహ కాదు. ఏం కాదు? మానవ ఊహ కాదు. మానవ ఊహ కాదు. దేవుని మూలంగా పలికారు ప్రవక్తలు అందరూ కూడా. అందువల్ల మానవ ఊహ కాదు, దేవుని మూలం పలికారు కాబట్టి లేఖనం అనేది నెరవేర్చబడ్డాయి. అదైన లేఖనాలు అనేవి ఏం చేయబడ్డాయి? నెరవేర్చబడ్డాయి. వాగ్దానాలు అనేవి నెరవేర్చబడ్డాయి. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బిడ్డనిస్తానని. ఆదికాండం 12 అధ్యాయంలో. అది 21 అధ్యాయంలో నెరవేరింది. అవునా? దేవుడు వాగ్దానం చేస్తే ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అయినా నెరవేరింది. అబ్రహాంకి దేవుడు దేశాన్ని ఇస్తానన్నాడు ఆదికాండం 15:7లో. ఏది పిల్లలు లేనప్పుడు. మరి ఎక్కడ నెరవేరింది? యెహోషువ గ్రంథము 23 అధ్యాయంలో నెరవేరింది. ఏది? ఆ భూభాగం అంతా, ఆ కానాను దేశాన్ని అంతా కూడా ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. అబ్రహాంకి 12 అధ్యాయంలోను 22-18 అధ్యాయంలోను ఆదికాండంలో నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం గలతీ పత్రిక 3:16లో నెరవేరింది. అర్థమైనా? దేవుడు అబ్రహాం సంతానం నుంచి యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు. అది దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి జరిగింది. జాగ్రత్త పెట్టుకోండి. అది దైవావేశం వల్ల కలిగిన లేఖనము. అలాగే మనకి ఇప్పుడు దేవుడు క్రీస్తు ద్వారా నిత్య జీవం వాగ్దానం చేశాడు. తీతు పత్రిక 1:2 అలాగే ప్రభు ఈ లోకానికి మరలా తిరిగి వస్తానని ఆయన వాగ్దానం చేశారు. మరలా తిరిగి వస్తానని యోహాను 14 అధ్యాయంలో. అది పేతురు రాసిన 2వ పత్రిక 3 అధ్యాయం 9 తన వాగ్దానాన్ని గురించి, ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాదు అన్నమాట. అంటే పాత నిబంధనలో దేవుడు వాగ్దానాలు చేస్తే వాగ్దానాలు నెరవేర్చకుండా వచ్చాడు. కారణం దైవావేశం కలిగిన లేఖనాలు కాబట్టి ఏం చేయబడ్డాయి? నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు వారిని లోకానికి దావీదు సంతానం ద్వారా, అబ్రహాము సంతానం ద్వారా ఆయన రాజరికం అనగా దావీదు సంతానాన్ని దావీదుకి యొక్క సింహాసనాన్ని ఇస్తానని 7:12 సమూయేలు గ్రంథంలో చెప్పాడు. కాబట్టి అదే రీతిగా అపోస్తలుల 2వ అధ్యాయంలో మీరు సిలువేసి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అవి దైవావేశం వల్ల రాయబడ్డాయి. దైవావేశం వల్ల రాయబడిన లేఖనాన్ని అర్థమైందని గ్రంథస్థం చేయబడ్డాయి. జాగ్రత్త పెట్టుకోండి. దైవావేశం వల్ల కలిగిన లేఖనాల్ని, ప్రభు మాట్లాడిన సందేశాన్ని, అపోస్తులు మాట్లాడిన సందేశం అనగా దేవుని యొక్క మాటల్ని గ్రంథస్థం చేయబడ్డాయి. మరి ఆ గ్రంథమందటిని దేవుని గ్రంథం అనాలి తప్ప దానికి దానికి ఎవరు కూడా పేరు పెట్టలేదు అనమాట. అనగా బైబిల్ అంటే గ్రంథము అని అర్థం అనమాట. బైబిల్ అంటే ఏంటి? గ్రంథము అని అర్థం అనమాట. బైబిల్ అనేది పేరు కాదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? ఏమై ఉంది? బైబిల్ అంటే ఏమై ఉందనంటే, బైబిల్ అనేది ఏమై ఉందనంటే అంటే ఎలా ఈ సంగతులు రాయబడ్డాయి అనే సంగతులు మనం ఆలోచించాలి. బైబిల్ అనేది 2 భాషలతో లేదంటే 2 భాషల్లో రాయబడింది. 2 భాషల్లో రాయబడింది.
ఒకటి ఏంటి? హీబ్రూ. రెండు గ్రీక్. మధ్యలో అక్కడక్కడ దాని గ్రంథంలోనూ అరమిక్ ఉంటది. అది రాజులు ఉత్తరాలు రాసేటప్పుడు వాళ్ళ దేశ భాషతో సంబంధించినవి అనమాట. అవి మనకు అంత అవసరం లేదు. కాబట్టి బైబిల్ అనేది రెండు భాషలో రాయబడిందని మనం తెలుసుకోవాలి. హెబ్రీ భాషలో అనగా అబ్రహాం, ఇబ్రీడైన అబ్రహాం అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ భాషతో పిలవడం జరిగింది. హెబ్రీ మంత్రసానులు అని అది నిర్మాణం 2 అధ్యాయంలో హెబ్రీ మంత్రసానులు, హెబ్రీల యొక్క మంత్రసానులు అంటే ఆ భాష కలిగిన హెబ్రీ భాషతో మాట్లాడిన వాళ్ళ ప్రజల్ని హెబ్రీ భాష అన్నారు అన్నమాట. తెలుగు వాళ్ళు మనం ఎలాగంటారు, తమిళ వాళ్ళు ఎలాగంటారు, హిందీ వాళ్ళని ఎలాగంటారు, ఇలా భాషతో ఎలా పిలువబడ్డారో అలాగే ఇజ్రాయేల్ కూడా వారి భాషతో పిలువబడ్డారు అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే హెబ్రీలోని క్రైస్తవులకు రాసిన పత్రిక. అర్థమైందా? అందువల్ల మనకు ఏ అవగాహన ఉండాలంటే గ్రంథం అనేది 2 భాషల్లో రాయబడింది అనే సంగతి మనం ఎరిగి ఉండాలి. అర్థమైందా? కారణం ఏంటి? పాత నిబంధన చదివేటప్పుడు హెబ్రీ భాషలో ఆ పదజాలాలు అనేవి, ఇప్పుడు మరియా అనే గ్రీక్ భాషలో ఉంది కదా, ఆ పాత నిబంధనలో అనగా మిర్యాము నుండి మిర్యాం అనే హెబ్రీ పదం మరియా అనేది అనమాట. అర్థమైంది? సౌలు, అర్థమైందండి, పౌలు అంటే ఉచ్చారణ మారింది. చూడండి, భాష మారేటప్పటికి ఏం మారింది? ఉచ్చారణ మారింది. అంటే జస్ట్ సౌల్, పౌల్ అంటే ఉచ్చారణ మారింది అనమాట. కానీ పేర్లు ఒకటేను. యెహోషువ హెబ్రీ పదం. అర్థమైందండి? యేసు అనేది తెలుగులో రాయబడి, అంటే గ్రీక్ నుంచి తెలుగులో తర్జుమా చేయబడింది. ఇలాగన భాష గురించి తెలియాలి. అంటే 2 భాషలో రాయబడిందని తెలిస్తే మనం బైబిల్ అంటే ఏంటి మనకు తెలియదు. 2 భాషలో రాయబడింది అనే సంగతి, బైబిల్ అనేది 2 భాషలో రాయబడింది అనే సంగతి బైబిల్ బోధించే వాళ్ళు తెలియాలి కదా. లేదంటే పౌలు సౌలుగా మారిపోయాడు అంటారు అంతే, అలాగే సౌలు పౌలుగా మారిపోయాడు అంటారు. ఇలా అనేక రకాలైన విధానాల్లో చెప్పుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల బైబిల్ అని అంటే బైబిల్ 2 భాషల్లో రాయబడింది అనేది అప్పుడు మనం ఏదైనా ఒక కఠినాంశానికి వెళ్ళేటప్పుడు, అంటే ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కాంట్రవర్షియల్ సబ్జెక్టులు ఉన్నప్పుడు దాని మూల పదానికి వెళ్ళడం అనేది అవసరం అన్నమాట. మూల పదానికి వెళ్ళడం అనేది అవసరం అన్నమాట. కాబట్టి ఆ మూల పదానికి వెళ్ళగలిగితే మనం అసలైన అర్థం వస్తుంది అనమాట. అసలైన అర్థాన్ని తీసుకోగలవచ్చు అనమాట. అంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు కూడా ఒరిజినలే, అవునా కదా. కొంచెం తర్జుమా చేసేటప్పుడు దానికి సంబంధించిన పదజాలాన్ని పెడతా ఉంటారు. అందువల్ల మనం ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ఆ స్థాయికి నేర్చుకోగలిగితే మంచిదే. అర్థమైందండి? కానీ మనకు తెలిసి ఉండాలన్నమాట. మనకి ఏం తెలిసి ఉండాలి? విషయాలు తెలిసి ఉండాలన్నమాట. గ్రీకులో కొత్త నిబంధన రాయబడింది కాబట్టి గ్రీకులో కొత్త నిబంధన రాయబడింది కాబట్టి కొన్ని సంగతులు మూల పదాలని మనం వెళ్ళవచ్చు అనమాట. ఎక్కడికి? గ్రీకులోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట కొన్ని విషయాలు. అర్థమవుతుందా? అలా మూల పదంలోకి వెళ్ళడం వల్ల మనకి కాంట్రవర్షియల్ సబ్జెక్టులు అనేవి చాలా రావు. చాలా మందికి భాష మీద పట్టుత్వం అనేది ఉండదు. దానివల్ల ఎన్నో రకాలైన వంకర టెంకర్లుగా తిప్పి బోధన చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి మనకి ఏం తెలియాలి? ఒకవేళ ఏదైనా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికోసం ఎక్కడ దొరుకుతుందని పరిగెడతాం తప్ప ఒకసారి వచ్చింది అసలు ఈ పదానికి మూలంలో ఏం చెప్పాడు అనే దానికి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం పరిగెట్టాం అనుకోండి వేరే బోధలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి 2 భాషలో రాయబడిన ఒకే గ్రంథంగా రాయబడడం అనేది గొప్ప సంగతి కదా. అది దేవుని యొక్క ఆలోచన అన్నమాట. 2 భాషలో రాయబడింది బైబిల్. అలాగే 2 రాజ్యాంగ చట్టాలు కలిగింది బైబిల్ అంటే. 2 రాజ్యాంగ చట్టాలు కలిగింది అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలుతో దేవుడు చేసిన చట్టం,
పాత నిబంధన. అర్థమైందా? ఒకటి ధర్మశాస్త్రం, దేవుడు ఇశ్రాయేలుతో మోషే ద్వారా అందించినది. అది నిర్గమకాండం 20, 21, 22, 23 వచ్చిన 23 అధ్యాయాలు, క్షమించి దేవుడు 19వ అధ్యాయంలో నేను ఈ జనాన్ని ప్రత్యేకంగా ఎంచుకుంటున్నాను అని చెప్పి దేవుడు ఏం చేశారంటే వారితో సహవాసం చేయడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అనమాట. అర్థమైందా? ఇశ్రాయేల్ అందరితో చేసిన చట్టం. అందుకని ఇర్మియా 31 ఏమంటాడు? ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయ దినాలు వచ్చుచున్నవి అన్నాడు అనమాట. అంటే ఆల్రెడీ ఒక నిబంధన చేశాడు అంతకు ముందు. క్రొత్త నిబంధన అనేది చెప్పేటప్పుడు పాత నిబంధన అనేది ఒకటి ఉందన్నమాట. అందుకని బైబిల్లో 2 రాజ్యాంగ చట్టాలు కలిగి ఉన్నాయని, ఒకటి ధర్మశాస్త్రము, 2 క్రొత్త నిబంధన. అర్థమైందండి? చాలా మంది ఈ నిబంధనల వ్యత్యాసం తెలియక 2 కలిపి బోధిస్తారు. క్రైస్తవులకి 2 కలిపి బోధించకూడదు. అర్థమైందండి? పాత నిబంధన ఇప్పుడు కూడా రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చెప్పినట్టుగా పాత నిబంధనని తీసుకునేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించలేని వారి గతి ఏమైంది, దేవునికి విధేయులు కాని వారి గతి ఏమైంది, దేవునికి విధేయులైన వారి పరిస్థితి ఏమైందో అని చెప్పడానికి మాత్రమే ఉపయోగించాలి ధర్మశాస్త్రాన్ని. అనగా 5 పుస్తకాలే కాకుండా 39 పుస్తకాలు కూడా. క్రొత్త నిబంధన అనగా మన ప్రభు బోధించిన మాటలు కానీ శిష్యులకి, అలాగే మన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తానని చెప్పారు కదా. యోహాను 16:13 నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణ ఆకాశంతో వస్తాడు, ఆయన మీకు సర్వసత్యంలోకి నడిపిస్తారు అన్నాడు కదా. ఆ విషయాలు గమనించుకోగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు మాట్లాడిన సందేశం ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి క్రొత్త నిబంధన అమలులోకి వచ్చింది. మనము క్రొత్త నిబంధన అనుసరించి జీవించాలి. క్రొత్త నిబంధన అనుసరించే జీవించాలి. కాబట్టి మనకి అపోస్తుల కార్యం అనగా ప్రభు బోధించిన బోధలు కానీ, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ మనకి సంగతులు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. మనము ఆచరించేది క్రొత్త నిబంధన. అర్థమైందండి? బుద్ధి కలగడానికి చదివేది పాత నిబంధన. అంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన చట్టము, దేవుడు క్రైస్తవులతో చేసిన చట్టము క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా. నిబంధన రక్తం అని మత్తయి సువార్త 22 అనుకుంటా కదా, 22, 23 చెప్తాడు కదా. ఆ నిబంధన రక్తం అని 26 క్షమించు 26, 23 అనుకుంటా. 2 రాజ్యాంగ చట్టాలు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన అనేది క్రీస్తు ద్వారా చేశారు, ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా ఇవ్వడం జరిగింది అని యోహాను సువార్త 1:18 17 క్షమించి యోహాను సువార్త 1:17 చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపయు సత్యము క్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి 2 రాజ్యాంగ చట్టాలు కలిగింది అనే ఉద్దేశంతో బైబిల్ మనం గ్రంథాన్ని చదవాలన్నమాట. పాత నిబంధన చదివేటప్పుడు అంతా కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని మైండ్ లో పెట్టుకుని దేవుడు వారితో చేసిన నిబంధనలు, ఆచారాలు అనే ఉద్దేశంతో మనం చదవాలి. క్రొత్త నిబంధన చదివేటప్పుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. అది యూదులకి అన్యులకి కూడా, మనకి అన్యులైన వారికి అన్యులైన వారికి కూడా ఈ క్రొత్త నిబంధన ఇవ్వబడింది. కాబట్టి ఈ క్రొత్త నిబంధన మనకు సంబంధించిందిగా చదవాలి. అర్థమైందా? అంతేగాని ఆ ధర్మశాస్త్రం ఆశీర్వాదాలకు వచ్చేసి కొత్త నిబంధన ప్రజలకి ఏం చేయకూడదు, వారి మీద రుద్దకూడదు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతా. అర్థమైందా? ఈ గొర్రెలు ఆస్తులు అవుతాయి, మనకు గొర్రెలే లేవు. అందువల్ల అది ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించి అని చదవాలన్నమాట. అందుకని 2 రాజ్యాంగ చట్టాలు కలిగినది బైబిలు. ధర్మశాస్త్రము దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో ఇచ్చింది, ఇశ్రాయేల్ జనాంగంతో చేసిన చట్టం. అది క్రొత్త నిబంధన క్రీస్తు వద్దకు వచ్చే వాళ్ళందరితో చేయబడింది. అందువల్ల క్రొత్త నిబంధన చదివేటప్పుడు
క్రీస్తు మాట్లాడినా అపోస్తులు మాట్లాడినా అది మన కొరకు ఉద్దేశించబడిందని చదవాలి. కొన్ని సందర్భాల సువార్తలో మాత్రం యూదా జాతికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. దేవుని రాజ్యం వస్తుంది అనే మాటలు కొన్ని విషయాలు మాట్లాడారు. కానీ జీవితానికి సంబంధించిన విషయాలు అనగా ఎవడైనా నా శిష్యుడు అయ్యే కోరేళ్ళ వాడు తన సిలువను ఎత్తుకొని లోకస్వాత మాట్లాడారు కదా. ఎవడైనా నా శిష్యుడు అవగోరేళ్ళ వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నారు. అంటే యేసుక్రీస్తు వారి శిష్యులుగా కొనసాగాలంటే ఏం చేయాలి? మనకుండే బాధలు ఇబ్బందులు అన్నింటినీ కూడా మోసుకుంటూ యేసు వారి యొక్క అడుగుజాడల్లో నడవాలి అన్నమాట. అది ఎవరికి? అక్కడున్న శిష్యులకైనా మనకైనా? యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడిచే వాళ్ళందరికీ. నీకు ఎన్ని బాధలైన ఉన్నాయా? ప్రార్థన రావడం మానేసావండి. నీకు అర్థమైంది? ఎన్ని అనారోగ్యం వచ్చిందా? ఆరాధనకి ఎందుకు మానేసా? అర్థమైందా? నీ కుటుంబ ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఆ ఆదివారం వెళ్తే నీకేమొస్తుంది? దేవుణ్ణి ఆ సమాజం కూడా మానవద్దు అన్నాడు కదా. కాబట్టి ఆ ప్రతి ఆదివారం నువ్వు మానకూడదు, దేవుని ఆరాధన చేయడానికి మానకూడదు అని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? కాబట్టి దేవుని పిల్లలుగా నేను రాజ్యాంగ చట్టాలు కలిగిందిగా ధర్మశాస్త్రాన్ని చదివేటగా పాత నిబంధన అంతా చదివేటప్పుడు ఇశ్రాయేలు మైండ్ లో ఉండాలి. యేసు ప్రభువుని గురించి ప్రవచనాలు మైండ్ లో ఉండాలి. క్రొత్త నిబంధన చదివేటప్పుడు మన కొరకు నేను ఆచరించాల్సింది అనే ఉద్దేశంతో చదవాలి. అలాగున్న బైబిల్ అనేది చదవకపోతే మనకి ఎప్పటికీ బైబిల్ అనేది అర్థం కాదు. ఈ విషయాలు చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. నేను రాజ్యాంగ చట్టాలు కలిగింది. అలాగే 40 మంది చేత వ్రాయబడింది. 40 మంది చేత వ్రాయబడిన గ్రంథం. రాయబడింది సుమారుగా 1600 సంవత్సరాల కాలం. 1600 సంవత్సరాల కాలంలో అంటే 1600 సంవత్సరాల కాలం అంటే అర్థం ఏంటంటే 1100 సంవత్సరాల పాత నిబంధన, 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. అంటే మలాకి ప్రవక్త తర్వాత యోహాన్ బాప్తిస్మిచ్చి యోహాన్ మాత్రమే కాలం దాకా ఎవరు మాట్లాడలేదు. అది 400 సంవత్సరాల చరిత్ర. అందువల్ల 1100 సంవత్సరాలు అంటే మోషే దగ్గర నుండి మలాకి వరకు సుమారుగా 1100 సంవత్సరాలు. ఆ 1100 సంవత్సరాల చరిత్ర రాయబడింది. అంటే ఆ తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. అంటే మలాకి తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను వచ్చే వరకు ఎవరు ప్రవక్తలుగా పని చేయలేదు ఇశ్రాయేలీలో. కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా 100 సంవత్సరాలు. యేసు ప్రభు 33 సంవత్సరాలు బ్రతికారు. అలాగే 30 సంవత్సరాలు అపోస్తలులు సేవ చేశారు. ఇంకొక 100 సంవత్సరాల దాకా యోహాను గారు ప్రార్థన 100 సంవత్సరాలు రాశారు. ఇలా 100 సంవత్సరాల్లో కొత్త నిబంధన రాయబడింది. అందువల్ల 1100 పాత నిబంధన, సైలెంట్ పీరియడ్ 400, 100 సంవత్సరాలు కొత్త నిబంధన రాయబడింది. అందుకని 1600 సంవత్సరాలని చెప్పడం జరిగింది అన్నమాట. అర్థమైందా? అంతేగాని 400 సంవత్సరాల్లో రాయబడిందని కాదు. టోటల్ గా వేసేస్తారు. అది 40 మంది చేత రాయబడింది 1600 సంవత్సరాల కాలంలో. అయితే రాయబడిన అంటే రాసిన వాళ్ళందరూ కూడా ఒకే కాలానికి చెందిన వారు కాదు అని రాసుకోవాలి కింద. ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదనమాట. మోషే రాసిన తర్వాత ఒకే కాలానికి చెందిన వారు కాదు. ఒకే కాలానికి చెందిన వారు కాదు. తర్వాత ఒకే విద్యాస్థాయికి సంబంధించిన వారు కాదనమాట. ఒకే కాలానికి చెందిన వారు కాదు. ఒకే విద్యాస్థాయికి సంబంధించిన వారు కాదు. ఒకే విద్యాస్థాయికి సంబంధించిన వారు కాదు అన్నమాట. కారణం ఏంటి? మోషే సకల విద్యలను అభ్యసించిన వాడు, ఆయన పండితుడు. అర్థమైందని. కాబట్టి దానికి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం
అపోస్తలుల 4:13 విద్య లేని పామరులు ఎవరు? పేతురు, యోహాను. అంటే పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. పేతురు, యోహానుడు. అర్థమైందండి? ఒకే కాలానికి చెందినవారు కాదు. మోషే ఏ కాలానికి చెందినవాడు, పేతురు గారు ఏ కాలానికి చెందినవాడు? మోషే ఇశ్రాయేల్ ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన వాడు. పేతురు, యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క కాలానికి సంబంధించిన వాళ్ళు. అంటే 100 సంవత్సరాల తేడా. అప్పుడు మోషే అంటే పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. అర్థమైంది? తర్వాత పశువులు కాపరులు ఉన్నారు. ఎవరు? పశువులు కాపరులు. బ్రాకెట్ లో రాసుకోండి. పశువులు కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు. రాజులు తెలుసు కదా, దావీదు, సొలొమోను. రాజులు ఉన్నారు. ఈ పండితుల్లో మనకి పౌలు కూడా వచ్చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన కూడా ధర్మశాస్త్ర సంబంధమైన పండితుడు. ఇలా రాజులు, వైద్యులు, లోక. అర్థమైందని ఎవరున్నారు? వైద్యులు. వీళ్ళు ఒకే విద్యా స్థాయికి సంబంధించిన వాళ్ళు కాదు. అర్థమైందని ఒకే కాలానికి చెందిన వారు కాదు. అందువల్ల గ్రంథం చదివేటప్పుడు ఈ ఈ పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాలి. రాయబడినంత కూడా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు కాబట్టి, పరిశుద్ధాత్మ చేత రాయబడ్డారు కాబట్టి గ్రంథం అంతా ఒకే విధానంలో ఉంటది, క్రమంలో ఉంటది. ఒకే ప్రాంతానికి చెందిన వారు కూడా. అదే కనాన్ దేశంలో కొన్ని రాయబడ్డాయి, కొన్ని ఏమో బబులోను కాలంలో రాయబడి. అంటే దానియేలు గ్రంథం, దానియేలు ఆయన ప్రభుత్వ అధికారి. అర్థమైంది? అలాగే అలా కొంతమంది సేనాయి కొండ దగ్గర కొంత ప్రాంతాలు అన్నమాట. సేనాయి కొండ దగ్గర ఏమో ధర్మశాస్త్రం 5 పుస్తకాలు రాశారు. కనాన్ దేశంలో కొన్ని పుస్తకాలు రాశారు. తర్వాత చెరకెళ్ళిన తర్వాత కొన్ని పుస్తకాలు రాశారు. ఏది? బబులోను చెరకెళ్ళిన తర్వాత మరలా కనాన్ దేశంలో కొన్ని రాశారు. ఇలా ఆయా ప్రాంతాల్లో ఉదాహరణకి పత్రికలు ఉన్నాయనుకోండి, పౌలు గారు గలతీ పత్రిక రాశారనుకోండి, అది ఆయా ప్రాంతాల్లో అంటే వేరే దేశాల్లో వెళ్ళి మా కొరింథీ ప్రాంతం అనుకోండి, వేరే దేశం, మాస్తోని ప్రాంతం, ఇలా అనేక ప్రాంతాల్లో నుంచి పత్రికలు రాయడం జరిగింది. ఒకే కాలంలో ఉండి ఒకే చోట నుండి రాసిన వాళ్ళు కాదు అన్నమాట. కానీ అందరూ కూడా పేతురు రాసిన 2వ పత్రిక 1:20 ప్రకారంగా 21:20 ప్రకారంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారు అన్నమాట. మీకు అర్థమైందా? అందువల్ల బైబిల్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. కానీ 2 భాషల్లో రాయబడిన ఏక గ్రంథంగా, 2 రాజ్యాంగాలు చట్టాలు కలిగిన ఏక గ్రంథంగా, అర్థమైందా? 40 మంది చేత రాయబడిన, ఒకే కాలానికి చెందిన వారితో రాయబడిన, ఒకే కాలానికి కానీ ఒకే విద్యా స్థాయికి సంబంధించిన వాళ్ళ చేత రాయబడిన అదంతా కూడా ఒకే గ్రంథంగా ఉండడం అనేది అది దేవుడికి మాత్రమే సాధ్యం అన్నమాట. అర్థమవుతుందని. అందువల్ల బైబిల్ అంటే ఏంటి? 2 భాషల్లో రాయబడిందని, 2 రాజ్యాంగ చట్టాలు కలిగిందని, 40 మంది చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయా కాలాల్లో ఆయా విద్యా స్థాయికి సంబంధించినటువంటి వారితో, ఆయా కాలాలకు చెందినటువంటి వారికి, ఆయా కాలాలకు చెందినటువంటి వారును, అలాగే ఆయా విద్యా సంబంధించిన స్థాయికి సంబంధించినటువంటి వారి చేత పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడింది అనమాట? రాయబడింది అన్నమాట. పరిశుద్ధాత్మ చేత రాయబడింది. అయితే బైబిల్ అనేది అది ఎలా చెప్పబడిందంటే, మానవునిగా గుర్తించిన గ్రంథం ఏదైనా ఉందంటే ఏది? మానవునిగా మానవునిగా గుర్తించింది అన్నమాట.
మానవుని మానవునిగా గుర్తించింది గ్రంథం. లోకమేమో పోతుంది, కొన్నాళ్ళు పురుగు అంది, అర్థమైందని. వీళ్ళు మహా భౌతిక సంబంధం విద్యలో గొప్పవాళ్ళు. మానవుణ్ణి మానవునిగా గుర్తించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ అన్నమాట. దేవుడు ఏమన్నాడు? తన స్వరూపంలో, ఆదికాండం 26-27 ఏం చెప్పాడు? తన స్వరూపంలో తన పోలికల్లో దేవుడు చేసుకున్నాడు అన్నాడు. గొప్పవాడా కాదా మానవుడు? గొప్పగా ఏంచింది. మానవుడు ఏం చేసుకున్నారు? మనం కోతి నుంచి వచ్చాం అనుకున్నారు. మానవుడే తగ్గించుకున్నాడు. అదే దేవుడు మాత్రం ఏమన్నాడు? నా స్వరూపం నా పోలిక. యాకోబు పత్రిక చెప్పారు కదా 3వ అధ్యాయంలో, దేవుని పోలిక సృష్టిలో మనుషులు చెప్పిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి దేవుని పోలిక సృష్టిలో మనుషులు చూస్తున్నారంటే మనం దేవుని పోలిక, దేవుని స్వరూపం. అలాంటి దేవుని పోలిక, దేవుని స్వరూపమైన మనము ఎంత తగ్గించుకున్నారు అంటే లోకంలో లోక సంబంధ విద్యను బట్టి మనం కోతి నుంచి వచ్చాం, పురుగు నుంచి వచ్చాం, ఇలా తేడా తగ్గించుకున్నాం అనమాట. కానీ గ్రంథం ఏమంటుంది? మానవుని మానవుడుగా గుర్తించింది అనమాట. మానవుని మానవుడిగా గుర్తించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. అర్థమైందండి. తర్వాత మనుషులందరి కొరకు రాయబడింది. జాగ్రత్త పెట్టుకోండి. అందరూ మారు మనసు పొందాలన్నాడా? అందరూ ఏది తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనుషులు అందరూ రక్షణ పొందాలని. అందరూ అనే మాట ఎవరైనా విడిచిపెట్టిందా? అదనమాట. అలాగే అపోస్తలుల 17వ అధ్యాయము 32-33 వచనాల్లో చెప్తాడు, మనుషులు అందరూ మారు మనసు పొందాలన్నాడు. అదే పాపులు అందరి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అన్నాడు. ఏది తిమోతి రాసిన 1వ పత్రిక 1:15. 1:15 మనుషులు అంటే పాపులు అందరి కొరకు వచ్చాడు అన్నమాట. అంటే గమనించండి, అందరూ అనే మాట వాడినప్పుడు రోడ్డు మీద తిరిగే వాళ్ళ కోసం కూడా వేసుకుని వచ్చారా లేదా? వాళ్ళు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుకున్నాడా లేదా? ఎంత ఉన్నతమైందో చూడండి గ్రంథం. అందరి కొరకు గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు అనుజనుల్లో మానవులు అందరి కొరకు రాయబడింది. ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఇది మీకు అర్థమైందండి. ఇది వర్గానికి సంబంధించింది కాదు, ఎవరో సామాన్యులకు సంబంధించింది కాదు. ఇది ధనవంతుడైనా, దరిద్రుడైనా, శాస్త్రవేత్త అయినా, సామాన్యుడైనా అందరికీ అందరూ అన్నమాట. అందరూ దేవుని పోలిక, దేవుని స్వరూపం సృష్టించబడ్డారు. పాపం అందరూ చేశారు. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా 12-13లో అధ్యాయంలో మానవ పాపం చేశాడు, మనుషులు అందరూ పాపం చేశారు. మనుషులు అందరినీ రక్షించడానికి, లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని కోరిపోయాడు. మనుషులు అందరినీ రక్షించడానికి యేసుప్రభువు వచ్చారు. చూసారా? మనుషులు అందరినీ రక్షించడానికి గ్రంథం భేదం చేయట్లేదు. అర్థమైందండి. గ్రంథం ఏం చేయట్లేదు? భేదం చేయట్లేదు. మనుషులు అందరి కొరకు యేసుప్రభువు వచ్చారు. మనుషులు అందరూ పాపం చేశారు. ఆదాము చేసినట్టుగానే మనుషులు అందరూ పాపం చేశారు. మరణం అందరికీ సంప్రాప్తమైంది. కాబట్టి ఆ మరణం విడిపించడానికి యేసుప్రభువు ఈ లోకానికి వచ్చింది. బైబిల్ అంటే మానవుని మానవునిగా గుర్తించిన గ్రంథం బైబిల్ అన్నమాట. అర్థమైందండి. అందువల్ల బైబిల్ గురించి ప్రతి మానవుడు తెలుసుకోవాలి. అందరూ అన్నప్పుడు అందరూ చదవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇది అమెరికా వాళ్ళది, లేకపోతే ఇది వాళ్ళది, లేకపోతే వీళ్ళది, ఈ గ్రంథం మంది కాదు, మన దేశానికి కాదు అని అంటారు. కాబట్టి ఒక జాతి మనుషుల్ని, ప్రతి జాతి మనుషులు సృష్టించింది ఎవరు? దేవుడు. అపోస్తలుల 17వ అధ్యాయంలో తెలియకొస్తాడు కదా 28వ వచనం. ఒక 27-28లో ఏమంటాడు? ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి, ఒక మానవుడి నుండి అనగా ఆదాము నుండి ఆవరణ చేశాడు. వాళ్ళందరినీ ఆశ్రయించి మీరు భూమిని నిర్ణయించమన్నాడు. పాపం చేసినప్పుడు వాళ్ళని నాశనం చేసిన మళ్ళా ఒక 80 ద్వారా మళ్ళీ భూమిని నిర్ణయించమని చెప్పేశాడు. మీరు భూమి విస్తరించండి అని చెప్పేశాడు. అర్థమైందండి. అంటే గమనించాల్సిన విషయాలు మనం మానవుని మానవునిగా గుర్తించింది గ్రంథం. మానవుణ్ణి మళ్ళా అర్థమైందండి మానవులందరి కొరకు యేసుప్రభువుని పంపించడం జరిగింది. మానవులు అందరూ పాపం చేశారు. మానవులందరి కొరకు యేసుప్రభువు పంపించబడ్డాడు.
మానవులు అందరూ మళ్ళా తిరిగి దేవుని దగ్గర రావాలని నరులారా తిరిగి రండి అని. నరులారా అన్నప్పుడు ఎవరు వస్తారు? అందరూ వస్తారు. 90 కీర్తన నరులారా అని 90 కీర్తన చెప్పాడు కదా, నరులారా తిరిగి రండి అని చెప్పాడు అనమాట. అంటే అందరూ తిరిగి రావాలని ఆయన ఉద్దేశం. అందరూ భూమి మీదకి వస్తున్నారు, అతను దేవుడు సృష్టిస్తున్నాడు, అందరూ మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావాలి, పరిశుద్ధమైన దేవుడికి. అది యేసు ప్రభువే మార్గము, సత్యము, జయం, అంతే. ఇంకెవరో ఏ మార్గాన్ని అంటే కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఆయనే ఏర్పాటు చేశాడు. ఆయన దగ్గరికి రమ్మన్నది ఆయనే, ఆయన అద్దకు రమ్మన్నది ఆయనే, ఆయన ఎవరి ద్వారా రమ్మన్నారో ఆయన ద్వారానే వెళ్ళాలన్నమాట. అలా అంత అద్భుతమైన గ్రంథం దేవుని గ్రంథం. మనం గుర్తించి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఎందుకున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ప్రతి మానవుడు ప్రశ్నించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను? అర్థమైంది? ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను? ఇక్కడ ఎందుకున్నానంటే బాగా సంపాదించడానికి, బాగా సుఖపడడానికి. అర్థమైంది? అది కాదు. ఇక్కడ ఎందుకున్నాను? దేవుణ్ణి ఎరగటానికి, వివేకం కలిగి దేవుణ్ణి ఎదగటానికి, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడానికి. మీరు రాసుకోండి, ఇక్కడ కనపడవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఎందుకున్నాను, మీకు అర్థమైందా? ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడికి వెళ్తాను అంటే ఎక్కడికి వెళ్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు అది ఒక గ్రంథం మాత్రమే చెప్పింది. అర్థమైందా? ఇక్కడ చూడండి, దేవుని దగ్గర ప్రతి మానవుడు దేవుడు సృష్టించిన వాడే, దేవుడు సృష్టి, నరుడు యథార్థవంతులకు సృష్టించాడు, దేవుడు సృష్టించాడు. అర్థమైందా? ఎక్కడ ఎందుకున్నాడు అంటే, ఇక్కడ ఎందుకున్నాడంటే ప్రతి మానవుడు దేవుని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ఉన్నాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్తాడు? చనిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారం బ్రతికే పరలోకానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకం బ్రతికే నరకానికి వెళ్తాడు అనేది స్పష్టం చేసేస్తుంది గ్రంథం అన్నమాట. మరి గ్రంథం చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనం అన్ని కూడా ఆలోచించుకుని చదవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. అలా చదివితేనే మనకు గ్రంథంగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఇక్కడ ఎందుకున్నాను అనేది అర్థం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని గ్రంథం లేకపోతే బైబిల్ పాత గిలిన సూత్రాలు కలిగింది. అర్థమైందా? పాత గిలిని సూత్రాలు తెలుసా? ఉదాహరణకి పాత గిలిన సూత్రాలు కలిగిందంటే మానవ అన్నమాట. అర్థమైందండి? మానవ అన్నమాట. అంటే ఉదాహరణకి ఎపిసోడ్ 5:22 స్త్రీలారా ప్రభునందు, లేకపోతే స్త్రీలారా మీ భర్తలకు ఏమైందంటే ఎప్పటి వరకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీల పని ఏంటి? ఏమైనా కొన్ని సంవత్సరాల తర్వాత మారుతుందా? మారదు. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. మారుతుందా? మారదు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఏది 20 మత్తయి 23, లోకాసు 14:11, మత్తయి 23:12 చెప్పాడు కదా, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు. సూత్రం ఎప్పుడు దాకా? సూత్రం అనేది ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అది ఎప్పుడూ పని చేస్తుంది. అంటే గర్వపడుతున్నాడు అంటే ఏమైపోతాడు అంతే. ఇక మళ్ళా ఈయన గోలా జరుగుతుంది, ఆయన గోలా జరగడం కాదు. ఇక గర్వపడుతున్నాడంటే నాశనం అయిపోతాడు అన్నమాట. సూత్రం అది. హెచ్చించుకుంటున్నాడా తగ్గించబడిపోతాడు ఎప్పుడోకప్పుడు. సూత్రం అది మారదు అనమాట. అర్థంగా? స్త్రీ నాయకత్వం, క్షమించి పురుషుడు నాయకత్వం చేయాలి. అట్లయినా అర్థవాలేదా? పురుషుడు ఏం చేయాలి? నాయకత్వం చేయాలి. 1 తిమోతి 5:8 తన కుటుంబాన్ని పోషించి సంరక్షించాల్సింది ఎవరు? పురుషుడే. మారుతుంది ఎప్పుడైనా? మారదు. భూమి మీద మానవులు స్త్రీ పురుషులు ఉన్నంత వరకు ఏది పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మారదు. అదే మార్చుకుంటున్నారంటే మానవులు ఏం చేస్తున్నారు? మార్చుకుంటున్నారు. నువ్వు డ్యూటీ చెయ్యి, నేను ఇంటికాడ కూర్చుంటానని. అప్పుడు అవమానపరచబడుతున్నారు ఇంట్లో.
దేవుడు చెప్పినట్టుగా చేస్తే గౌరవం ఉంటుంది. దేవుడు చెప్పలేనట్టుగా చేస్తే ఏమవుతుంది? పరిస్థితులు వేరుగా ఉంటాయి, తారుమారు అవుతాయి అన్నమాట. అదే పాత గిలిన సూత్రాలు కలిగింది అంటే ఇవి ఎప్పటికి కూడా మాసుకోవాలన్నమాట. అంటే ఒకనాడు ఎప్పుడో రేడియో వచ్చింది లేదు, అర్థమైంది. ఎప్పుడో ఏమో ఉన్నాయి సామాగ్రి, ఇప్పుడు ఆ సామాగ్రి లేవు, అవన్నీ పాతగిలి పోతున్నాయి, అర్థమైందండి. కొత్తవి వస్తూ ఉన్నాయి. కానీ సూత్రాలు అనగా దేవుని బిడ్డలుగా ఎదగడానికి సంబంధించిన సూత్రాలు ఎప్పుడు కూడా ఏమో మారవు. దేవుడు మారడు, అర్థమైందండి. దేవుని నియమాలు మారవు అన్నమాట. దేవుని నియమాలు మారవు. పాత గిలని సూత్రాలు కలిగింది. తల్లిదండ్రులు సన్మానించాలంటే ఎప్పుడూ తల్లిదండ్రులు సన్మానించాలి. ఒకప్పుడు వదిలేయాల్సిన అవసరం లేదు. మానవులే కట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అదోలేదు. కాబట్టి బైబిల్ అంటే ఏంటన్నమాట? 2 రాజ్యాంగ చట్టాలు కలిగింది, 2 భాషల్లో రాయబడింది. భాషల మీద అవగాహన తెచ్చుకోవాలి. 40 మంది చేత పరిశుద్ధాత్మ చేత రాయబడింది. అది ఒకే విద్యాస్థాయికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, అయినా ఒకటిగానే ఉంది. మానవుని గుర్తించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడ ఎదుర్కొన్నావు, ఎక్కడికి వెళ్తావు, లేదా ఎక్కడికి వెళ్తాడు ఉంది. అయితే పాత గిలిన సూత్రాలు కలిగింది అనమాట. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి సూత్రాలు మార్చేస్తూ ఉంటారు అనేక సంస్థల్లో, అర్థమైందా? కానీ గ్రంథంలో మాత్రం ఏమో అలాంటి గొప్ప గ్రంథం మన దగ్గర. అయితే ఎందుకు అపార్థం చేయబడుతుంది? అర్థమైంది. ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని అంటే, రాయబడింది, అర్థమైందండి, రాయబడింది దేవుని యొక్క ఆత్మ చేత రాయబడింది. కానీ రాయబడిన మాటలన్నీ దేవుని మాటలు కాదు, జరిగిన సంఘటనలన్నీ దేవుని వల్ల జరిగినవి కాదు. అందుకు అపార్థం చేయబడింది. అర్థమైంది. అంటే దేవుడు రాయించిన ఆయన ఎవరు? దేవుడే. కానీ రాయించింది దేవుడే గాని రాయించిన ఈ మాటలన్నీ కూడా దేవుని మాటలు కాదు. అంటే ఎవరి మాటలు ఉన్నాయి? అపవాది మాటలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? ఆదికాండంలో అపవాది. చాలా చోట్ల మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడేది ఎవరు? మాట్లాడినవాడు ఎవరు? అపవాది. మీకు అర్థమైందా? కాబట్టి అపవాది మాటలు ఉన్నాయి. రాయించింది పరిశుద్ధాత్ముడే. అపవాది ఎలా మాట్లాడతాడో, ఎలా మోసగిస్తాడో అర్థమైందండి. రెండవది మానవ జ్ఞానం ఉంది. మానవ జ్ఞానం అంటే యోబు గ్రంథమే, అర్థమైందా? యోబుని మొదటి అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఆయన నీతిమంతుడు, యథార్థపరుడు, ఆయన లాంటి వాడు మరొకడు భూమి మీద లేడు అన్నాడు. అలాంటి ఆయన్ని స్నేహితులు ఏమన్నారు? నువ్వేదో తప్పు చేస్తుంటా, అందుకే నీకు ఈ గతి పట్టింది అని వాళ్ళ వాదన వినిపించారు. ముగ్గురు కూడా, బిల్దదు, జోఫరు, ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఏమన్నారంటే, నీకు ఇంత బాధ వచ్చిందని నువ్వేదో తప్పు చేసి ఉంటావు, దేవుడు న్యాయవంతుడు, నువ్వు తప్పు చేయడం బట్టి నీకు ఈ సమస్య వచ్చిందని చెప్పారు అన్నమాట. అంటే వాళ్ళు ఎవరు జ్ఞానం అది? అది దేవుడే చెప్పాడు. 42 చదవండి ఒకసారి. మీరు ఎలాగ మన పుస్తకాలు చదువుతాం కాబట్టి ఆ సంగతులన్నీ డీటెయిల్స్ అడగలేదు. ప్రతి పుస్తకం చదువుతాం కదా, ప్రతి పుస్తకం మనం స్టడీ చేస్తాం కాబట్టి విషయాలని నేను క్లుప్తంగా చెప్తున్నాను. మానవ జ్ఞానం అంటే ఏంటి? సంగతి తెలియకుండా మాట్లాడేవాడు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన రామాయణుడిని నిలుపరుస్తూ ఇలాగ సెలవిచ్చాడు, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి వ్యక్తమైంది పలకలేదు. అంటే ఎవరు మాటలయ్యి? వాళ్ళ సొంత మాటలు అవి, దేవుని మాటలు కాదు అన్నమాట. అంటే యోబు గ్రంథంలో మాటలన్నీ కూడా ఎవరి మాట కాదు? దేవుని మాటలు కాదు. దేవుడు మాట్లాడాడు 38 నుంచి, కానీ
ఆ స్నేహితులు మాట్లాడి దేవుని మాటలు కాదు. అది దేవుని మాటగా బోధిస్తే ఏమవుతుంది? ఆ అనేకమైన రాంగ్ డాక్టర్స్ వస్తాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, తర్వాత అపవాది మాట్లాడిన మాటలు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేల్లో ఉన్నారా? అబద్ధ ప్రవక్తలు మాట్లాడి